క్రీస్తునందు ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరి 3వ తేదీ ఉదయం రాజమండ్రిలో దహించు ఆత్మ క్యాంపస్లో, మన సురేంద్ర గారి క్యాంపస్లో కవలగొయ్యలో మనం ఏర్పాటు చేయదలిచినటువంటి ఐఎఫ్జే ఫ్యామిలీ క్రిస్మస్కి మరోసారి ఆహ్వానం పలకడానికి ఈ మెసేజ్ చేస్తున్నాను. సో అయితే ప్రాముఖ్య విషయం ఏంటంటే, కుటుంబాలుగా వస్తేనే మన సంతోషం పరిపూర్ణ అవుతుంది అనేది నా యొక్క ఆశ. నేనే ఎంతో ఆసక్తిగా, శ్రద్ధగా చాలా కాలం అయిపోయింది అనే ఉద్దేశంతో ఆహ్వానించి ఆతిథ్యం ఇస్తున్న కార్యక్రమం కనుక మీరు అందరూ కుటుంబాలుగా రావాలని కోరుతున్నాను. అయితే 2 ప్రాముఖ్యమైన విషయాలు. మీరు ఎంతమంది వస్తున్నారు అనేది కొంచెం, మేము 4, మేము 5, మేము 10 మంది, ఇట్లా వివరంగా విజయబాబు గారికి తన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెడుతూ ఉండండి. అంటే ఆతిథ్యం సిద్ధపరచడానికి వీలవుతుంది. రెండవది, నేను 2వ తేదీ అర్ధరాత్రికి తెల్లవారుజాముకి చేరతాను అక్కడికి. కాబట్టి ఏమైనా వ్యక్తిగత ప్రార్థనలు, మాట్లాడే విషయాలు మంచివి ఉంటే అది ఉదయమే 7 గంటల నుంచే మీరు వచ్చేస్తే నేను అందుబాటులో ఉంటాను. మీటింగ్ అయిపోగానే వెంటనే బయలుదేరి వెళ్ళిపోవాలి. ఎందుకంటే కూడిక అనంతరం మాట్లాడుకునే దానికి సమయం ఏమి ఉండదు. సాయంకాలం విసన్నపేట సభకి వెళ్ళిపోవాలి నేను. అంచేత వస్తున్న వారు ఎంతమందో విజయబాబు గారు మెసేజ్ పెట్టడం, అనేకులను ప్రోత్సహించడం, కాసేపు మాట్లాడదాం, ప్రార్థన చేయించుకుందాం, ఇలాంటి ఆసక్తి ఉన్నవారు నేను 7-7:30 నుంచి అందుబాటులో ఉంటానని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత కుదరదు. God bless you. Praise the Lord. See you all there.